తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చు కాకుండానే అరికిపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది అధిష్టానం. దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీ నేతలకు, అందులోనూ హరీష్ లాంటి సీనియర్ నేతలను ప్రతిపాదిస్తే వారికి ఇవ్వకుండా గాంధీజీకి ఎందుకు ఇచ్చారని మొదలైన వివాదం ఇప్పుడు అరెస్టుల దాకా వెళ్లింది. సీన్ కట్ చేస్తే యంగ్ లీడర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీగా పరిస్థితులు మారిపోయాయి. ఎంతలా అంటే నువ్వెంత అని సవాళ్లు, ప్రతి సవాళ్లు. అసలు నువ్వు తెలంగాణ వాడివేనా అనే పరిస్థితికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా లోకల్, నాన్ లోకల్ అంటూ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలను వెనకేసుకుని కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి తెగబడ్డారు గాంధీ. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో వాతావరణం మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు అండగా హరీష్ రావు వచ్చారు. కౌశిక్ ఇంటికెళ్లి పరామర్శించి ఈ దాడి మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యేను వెంట పెట్టుకుని సైబరాబాద్ సిపి ఆఫీస్కు వెళ్లారు. ఫిర్యాదు తీసుకోవాలని నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు మొదట కొందరు నేతలు, ఆ తర్వాత హరీష్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో 10,000 మంది తెలంగాణ అభిమానులు రావాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో ఇవాళ నైట్ మరింత ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా రంగంలోకి దిగి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడానికి అంతు చిక్కడం లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.